ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మా గొప్ప దేవ, నీకు వందనాలు నాయనా. మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అలాగుననే తండ్రి, ప్రతి ఉదయమున నీ పాద సన్నిధి చేరే భాగ్యమును అనుగ్రహించారు. ఈరోజు కూడా నీవు మాకిచ్చిన ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉండగా ఈ వాక్య భాగమును మా కొరకు దీవించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, దేవుడు తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పదంటండి. అలాగునని ఎవరైతే నరుల ఎదుట ఆయనను ఆశ్రయిస్తారో వారి కోసము సిద్ధపరిచిన మేలు, యెహోవాను ఆశ్రయించు వారి కొరకు మేలు సిద్ధపరచబడి ఉంది. మరి భయభక్తులు చూపిన వారి నిమిత్తము ఆయన మేలును దాచి ఉంచాడు. ప్రియదేని పిల్లారా, ఈరోజు మన అంశం ఏమిటంటే, దేవుడు గొప్ప మేలులను మన కోసం దాచి ఉంచాడు కదూ. మరి మన కొరకు సిద్ధపరిచిన మేలును పొందుకోవాలంటే, మన మేలు పొందుకోవాలంటే ఏ ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి? నీకు మేలు కలగాలంటే నీవు ఏ ఏ విషయాలలో జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం. ప్రియదేని పిల్లరా, మరి ప్రతి మానవుని మనం పరిశీలన చేస్తే మానవ జీవితము ఆశాజనితమైనది. ఆశ కలిగి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. సాధారణంగా మనిషిలో ఉండేటువంటి మరి కోరిక అనొచ్చు, మరి అభిలాష అనొచ్చు, కాంక్ష అనొచ్చు. వారేంటంటే వారి ప్రతి మానవుని జీవితంలో మనం చూడవచ్చు. అదేమిటంటే, నాకు మేలు కలగాలి, మా కుటుంబంలో మేలును అనుభవించాలి, నాకు మేలు కలగాలి, నాకు మంచి జరగాలి అనేటువంటి ఆశ, కోరిక, అభిలాష, కాంక్ష ఇట్లాంటివన్నీ కూడా మరి నిగూఢమైనటువంటి మానవ జీవితంలో మరి ఉంటాయి. ప్రియదేని పిల్లరా, మనకు మేలును ఇవ్వటానికి ఆయన అనేక మేలులను మన కొరకు సిద్ధపరిచాడు. ఆ మేలును పొందుకోకపోవడానికి గల మరి కారణాలు ఏంటంటే, మనము కొన్ని విషయాలలో జాగ్రత్త వహించటం లేదు. ప్రియదేని పిల్లరా, అవేమిటో ఈ రోజున మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మానవుల యొక్క సహజమైన ఆశ మరి మేలు పొందుకోవాలని. మేలు పొందుకోవటం మంచిదే, ఆశ మంచిదే. కానీ మరి ఆ మేలులు మన జీవితంలో జరగాలంటే, రక్షణ పొందినటువంటి మన జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేటువంటివి చాలా మరి మంచివి. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి ఏ ఏ విషయాలలో మనము జాగ్రత్త వహించాలో ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. మొదటిది మనకు మేలు కలగాలంటే మనం ఏ విషయాలలో జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశంలో మొదటిది, మనము మంచి ఆలోచనలు మరి కలిగి ఉండాలి. మొదటిగా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ప్రియదేని పిల్లారా, మనం ఆలోచించే విధానము మంచిదై ఉండాలి. ఈ రోజున నీ జీవితంలో మేలు కలగకపోవడానికి కారణం ఏమిటంటే, నీ ఆలోచనలు చెడ్డవి, నీ ఆలోచనలు దేవునికి అనుకూలమైనవిగా ఉండటం లేదు. కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే నీ హృదయంలో దుష్ట ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి నీకు మేలు కలగటం లేదు. అలాగునని 19వ అధ్యాయము మరి 94వ కీర్తన 11వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు కదా, నరుల ఆలోచనలు వ్యర్థములు అని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచనలు వ్యర్థము అని. మరి వ్యర్థమైన ఆలోచన కలిగి నీవు ఉన్నావు, అందుకనే నీ జీవితంలో మేలు కలగటం లేదు. కాబట్టి నీవు మంచి ఆలోచన కలిగి ఉండాలి. మంచి ఆలోచన చేసే విధానంలో జాగ్రత్త వహించాలి.
మరి దేవుని పిల్లరా, మరి మంచి ఆలోచన మరి చెడు నడతను సరిచేస్తుంది. దేవుని పిల్లరా, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనంలో మరి ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. సమాజంలోనైనా సంఘములోనైనా ఆలోచనకర్తలు లేవాలి. వారు ఎక్కువ మందిగా ఉంటే మనకు రక్షణకరము. ఆ ఆలోచన మనల్ని రక్షణలోనికి నడిపిస్తుందని లేఖనం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనంలో సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు మరి సంతోషభరితులవుతారు. సామెత గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనంలో ఆలోచన వినువానికి జ్ఞానం కలుగుతుంది. ఆలోచన వినువానికి జ్ఞానం కలుగుతుంది. సామెత 19:21లో నరుని హృదయములో ఆలోచనలు అధికముగా పుడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయములో ఆలోచనలు అనేకం పుడతాయి, కానీ దేవుని యొక్క మరి ఉన్నతికి, దేవుని యొక్క మరి తీర్మానానికి మనము వాటిని అప్పచెప్పాలి. ఆయన యొక్క తీర్మానమే స్థిరము. కాబట్టి దేవుని పిల్లారా, అలాగుననే సామెత 15:26లో కూడా దురాలోచనలు యెహోవాకు హేయములు అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లారా, మరి నీకు మేలు కలగకపోవడానికి మరి ప్రధానమైనటువంటి కారణంలో మొదటిది మంచి ఆలోచన నీ హృదయంలో లేకపోవడమే. నీకు మేలు కలగపోవడానికి ప్రధానమైన మరి ఈ కారణమే నీకు మేలు కలగకుండా అడ్డుపడుతుందేమో. కాబట్టి నీవు మంచి ఆలోచన కలిగి ఉండమని లేఖనం సెలవిస్తూ ఉంది. దుర్యాలోచనలు నీ సన్నిధిలో ఉన్నాయేమో, దుర్యాలోచనలు నీ సన్నిధిలో, నీ హృదయంలో ఉంటే దేవుని యొక్క మేలులను, దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలులను, నీ కొరకు సిద్ధపరిచిన మేలును నీవు పొందుకోలేకపోవడానికి మరి కారణమవుతా ఉన్నాయి. కాబట్టి నీవు మేలు పొందుకోపోవడానికి మరి నీవు ఏ విషయంలో జాగ్రత్త వహించటం లేదంటే మంచి ఆలోచన అనేటువంటిది నీ జీవితంలో లేదు. రెండవది మనం చూసినట్లయితే మరి జాగ్రత్త ఏమిటంటే మనం చూసే విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలారా, ఈ లోకమంతా మనం చూసినట్లయితే కామ, క్రోధ, మదమత్సర్యాలతో నిండి ఉన్నది. ఈ లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవే కదా లోకంలో ఉన్నది. కాబట్టి నీవు లోకంలో జీవిస్తూ ఉన్నావు. ఈ లోకమంతా చెడిపోతా ఉంది. ఈ చెడిపోయిన లోకములో నీవు ఏటిని చూస్తూ ఉన్నావు? నీ కన్నులు ఆశించిన దానిని చూడకుండా నీవు త్రిప్పివేయలేకపోతా ఉన్నావా? నీవు చూసే విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. నీవు చూసే విషయంలో జాగ్రత్త లేకపోవడం వలననే నీకు మేలు కలగటం లేదు. ఆయన దాచి ఉంచిన, సిద్ధపరిచిన మేలులు నీ ఇంటి దరిదాపులకు రాకపోవడానికి కారణము నీవు వేటిని చూస్తున్నావో జాగ్రత్త వహించు. దేవుని పిల్లరా, దేవుడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. యెషయా 11:4లో అంటున్నాడు కదా, అతడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, మరి నీతిమంతుని యథార్థతను బట్టి ఆయన తీర్పు తీరుస్తానంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లారా, నీవేం చూస్తా ఉన్నావు? మరి కీర్తన 119వ కీర్తన 37వ వచనంలో దేవుని లేఖను సెలవిస్తూ ఉంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. వ్యర్థమైన వాటిని చూస్తా ఉన్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి కామము, క్రోధము, మదమత్సర్యములతో నిండినటువంటి హృదయముతో ఈ లోకాన్ని చూస్తా ఉన్నావా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కలిగిన ఈ లోకములో మరి నీవు ఏ రీతిగా మరి చూస్తా ఉన్నావు? వేటిని చూస్తూ నీ జీవితాన్ని గడుపుతా ఉన్నావు? నీవు చూసే విషయాలలో జాగ్రత్తగా ఉండు. మంచి విషయాల మీద నీ కంటి చూపును నిలుపు. నీ చూపు తిన్నదిగా ఉండాలి. నీవు అటు ఇటు చూస్తున్నావెందుకు? కాబట్టే నీ జీవితంలో మేలు కలగకపోవడానికి కారణం అదే. కాబట్టి రెండవ ప్రధానమైనటువంటి మరి కారణము, నీవు చూసే విషయాలలో జాగ్రత్త వహించాలి. దేవుని పిల్లారా, మరి మూడో విషయాన్ని మనం నేర్చుకుందాం. మనము వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవది, నీకు మేలు కలగపోవడానికి మూడవ ప్రధానమైన కారణం ఏంటంటే, నువ్వు వినే విషయంలో జాగ్రత్త వహించటం లేదు. నువ్వు ఏమి వింటున్నావో, ఏమి చూస్తున్నావో, మరి ఏమి ఆలోచన కలిగి ఉన్నావో నువ్వు గ్రహించకపోవడమే నీకు మేలును పొందుకోపోవడానికి కారణమవుతా ఉంది.
నీవు ఎప్పుడైనా గమనించావా ప్రియ దేవుని పిల్లారా? కాబట్టి ఏ వినే విషయంలో ఏ మాటలు వింటున్నావు? మరి దేవుడు మనకు సత్యవాక్కును అందించాడు. సత్యవాక్కును అనుగ్రహించాడు. ఈ సత్యవేద గ్రంథము మనలను బ్రతికిస్తుంది. ఈ సత్యవేద గ్రంథాన్ని మరి సందర్శించిన వారు, చదివిన వారు, ధ్యానం చేసిన వారు గొప్పవారయ్యారు. ఎంతోమంది గొప్ప గొప్ప మరి మరి దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని అందుకున్నారు. దేవుని పిల్లారా, నీ జీవితంలో మరి చిన్న మేలు కూడా పొందకపోవడానికి కారణం ఏంటంటే నువ్వేంటిని వింటున్నావు? ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని వినటానికి నీ చెవులను మరి అప్పగిస్తా ఉన్నావా? ఈ లోకంలో ఉన్న చెడ్డదానిని మరి ద్వంద్వార్థాలు వచ్చేటువంటి మరి బూతు మాటలను మరి సరస్వత్తులను మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి చెడ్డ వాటిని వినటానికి నీ చెవులను ఇస్తావన్నావా? ఈ రోజున దేవుని లేఖనము మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని లేఖనాలు అనేకములు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు దేనిని వింటూ ఉన్నావు? మరి హేరోదియ తన తల్లి మాట విని మరి భక్తిపరుడైన యోహాను తల కావాలని మరి తండ్రిని అడుగుతుంది. దేవుని పిల్లరా, మన పిల్లలు మన మాటలు మరి పిల్లలకు మన మాటలు మరి ఎంతగానో ఉపయోగకరమైనవి. పిల్లలను మనము మరి మంచి విషయాలు వినాలని, మంచి విషయాలను గ్రహించాలని, మంచి విషయాలు నేర్చుకోవాలని మన పిల్లలకు మనం ఎంతగానో బోధపరుస్తూ ఉంటాం, బోధ చేస్తూ ఉంటాం. మరి మన పరమ తండ్రి అయిన మన దేవుడు మంచి విషయాలు నేర్చుకోమని మనకు చెప్పడం లేదా? పరలోకమందున్నటువంటి మన పరమ తండ్రి మనలకు అనేక మంచి విషయాలను నేర్చుకోమని సత్యవేద గ్రంథాన్ని మనకిస్తే, మరి మంచి విషయాలు నేర్పించేటువంటి ఈ సత్య గ్రంథాన్ని సందర్శించకుండా, సత్య గ్రంథంలో ఉన్నటువంటి ఉపదేశాలను అంగీకరించకుండా నీవు ఈ లోకముతో కలిసిపోతా ఉన్నావు. కాబట్టి నీ జీవితంలో మేలు కలగపోవడానికి కారణమే అదే. నీ జీవితంలో మేలు కలగపోవడానికి కారణం. ప్రియదేని పిల్లరా, మరి హేరోదియ తన తల్లి మాట వినింది. తండ్రులు మంచి విషయాలను వినటానికి, మంచి సజెషన్స్ ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి దుర్మార్గమైన, భయంకరమైన మరి ఒక వ్యక్తి ప్రాణాలు తీయటానికి మరి తన ఏమి ఎరుగినటువంటి పిల్లను మరి పురుకొల్పింది ఆ తల్లి. ప్రియదేని పిల్ల ఆ విధమైనటువంటి మరి ఆలోచనలు మనము అట్లాంటి మాటలను మనం వినకూడదని దేవుని లేఖనం సెలవిస్తోంది. మార్కు సువార్త 4:24 రాయబడిన లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి. దేవుని పిల్లరా, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి. మార్కు సువార్త 4:24 సాక్షాత్తు దేవుడు చెప్తా ఉన్నాడు, మీరేం వింటున్నారో జాగ్రత్త అని. కాబట్టి దేవుని పిల్లారా, మీ జీవితాలలో మేలు కలగకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఈ 3 జాగ్రత్తలు మీ జీవితంలో లేకపోవడమే. మంచి ఆలోచన చేసేటువంటి మనస్సు మీకు లేకపోవడం, మరి ఏమి చూస్తున్నావో చూసే విషయంలో జాగ్రత్త లేకపోవడం, మంచి ఆలోచన చేసే విషయంలో జాగ్రత్త లేకపోవడం, నీవు చూసే విషయంలో జాగ్రత్త వహించకపోవడం, నీవు వినే విషయంలో జాగ్రత్త వహించకపోవడమే నీ జీవితంలో మేలు కలగకపోవడానికి అవరోధాలుగా మారాయి. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, ఈ రోజుననే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలును పొందుకోవాలంటే మొదట నీవు ఆయన యందు భయభక్తులు నిలిపావు, అయినప్పటికీ నీలో మంచి ఆలోచన లేదు. రెండవదిగా మరి చూసే విషయంలో నీవు మంచి విషయాలను చూడటం లేదు. ఈ లోకంలో ఉన్న మరి చెడ్డదానిని చూచటానికి నీ సమయాన్ని, నీ యొక్క జీవితాన్ని హెచ్చిస్తూ ఉన్నావు. అందుకే నీవు మేలును పొందుకోకపోవటం కారణం. మూడవదిగా మరి నీవు దేవుని యొక్క సత్యవాక్యాన్ని వినకుండా ఈ లోకంలో ఉన్న ప్రతి చెడ్డదానిని వింటూ ఉన్నావు. అందుకనే నీ జీవితంలో మేలు కలగటం లేదు. కాబట్టి దేవుని పిల్లారా, దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలును పొందుకోవాలంటే ఈ 3 విషయాలలో జాగ్రత్త వహించు. దేవుడు నీ జీవితంలో నీ కొరకు దాచి ఉంచిన ఆ గొప్ప మేలును, మరి నీ కొరకు మరి దాచిపెట్టినటువంటి ఆ యొక్క మేలుకరమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాను. ఈ 3 లక్షణాలు నీలో ఉంటే ఇప్పుడే వాటిని విడిచిపెట్టి దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలును పొందుకోవడానికి ప్రయత్నం చేయి.
నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దేవుడు మీ కుటుంబాలను, మీ యొక్క ఆలోచనలను, దేవుడు మీ కళ్ళునలు, మీ కన్నులను, మీ చెవులను ఆయన పరిశుద్ధపరిచి ఈ రోజు నుండి మంచి ఆలోచన చేసేవారిగా, మంచి విషయాలను చూచేవారిగా, మరి మంచి మాటలను, సత్యవేద గ్రంథ ఉపదేశాలను వినేవారిగా మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో నైనా మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు పునరుత్థాన దినమునైనా నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించి, నిన్ను గణపరిచి, నిన్ను మహిమపరచడానికి మాకు అవకాశాన్ని అనుగ్రహించారు. ఈ అవకాశం లేని వారు అనేక మంది రాలిపోయారు. దేవా, నీ సత్యవాక్యాన్ని నైనా నీ సత్యవాక్యాన్ని విని ఉపదేశాలను అంగీకరించి ఎవరైతే నీ సన్నిధిలో భయభక్తులు నిలుపుతారో వారి కొరకు నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని ఈ రోజున నీ లేఖనములో నుండి మాతో మాట్లాడారు. అవును తండ్రి, మరి నరుల ఎదుట తను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదై ఎంతో శ్రేష్టమైనదని సెలవిచ్చావు నాయన. అవును తండ్రి, ఇదిగో తండ్రి, మేలు కలగకపోవడానికి 3 ముఖ్యమైన మరి జాగ్రత్తలను ఈ రోజున మేము నేర్చుకుని ఉన్నాం. ఎవరైతే మంచి ఆలోచన కలిగి లేరో, ఎవరైతే మంచి విషయాలను చూడటానికి తమ జీవితాన్ని ఇవ్వడం లేదో, మంచి మాటలు వినటానికి ఎవరైతే తమ చెవులను ఇవ్వటం లేదో, అయినా అట్టి విషయాలలో వారు జాగ్రత్త వహించకపోవడమే మేలు పొందకపోవడానికి కారణమని తెలియచేశారు. ఈ రోజున సత్యాన్ని తెలుసుకున్నటువంటి నీ పిల్లలు నాయన ఇదిగో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన. ఇదిగో ఏ విషయాలలో వారు చెడిపోయారో, ఏ ఆలోచన దుర్యాలోచనలు యోచించి వారు మేలుకు దూరం అయిపోయారు నాయన. మంచి విషయాలను చూడకుండా తమ కన్నులను త్రిప్పివేసుకొని నీవిచ్చే మేలును పొందుకోలేకపోయారు నాయన. మంచి విషయాలను, మంచి మాటలను వినే విషయంలో జాగ్రత్త వహించకపోవడం వలన నాయన వారు సత్యవేద గ్రంథాన్ని, ఉపదేశాన్ని వారు పొందుకోలేకపోయారు నాయన. వారు పారద్రోలుకున్నారు నాయన. అట్టి వాటన్నిటి నుండి వారు విడుదల పొంది ఈ రోజున నీ సత్యవాక్యాన్ని విని మరి మంచి విషయాలను చూడటానికి, మంచి ఆలోచనలు చేయటానికి, వారిలో ఉన్నటువంటి దుర్యాలోచనలు విడిచిపెట్టి మంచి ఆలోచన పరులై జీవించడానికి వారు ఆలోచన కలిగి ఉన్నారు నాయన. వారు మంచి తీర్మానం చేసుకుని ఉన్నారు. వారి తీర్మానాన్ని మీరు ఆమోదించి వారిని దీవించి ఆశీర్వదించమని నాయన, వారి కొరకే దాచి ఉంచిన నాయన ఆ మేలులను మీరు వారికి అనుగ్రహించి వారిని గొప్ప చేయమని, నీ పిల్లలుగా మేము నీ సన్నిధిలో ఈ రీతిగా అనేక సత్యములు నేర్చుకోవడానికి మీ కృప చూపమని, ప్రతి ఉదయం మన సాయంత్రం మన నీ సన్నిధిలో కనిపెట్టే భాగ్యము నైనా మాకు అనుగ్రహించి, ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద, మా ప్రయాణములన్నిటి మీద మీ కనుదృష్టి, మీ దూతల కాపుదల ఉంచి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.